నమస్కారం. ఐఎమ్ వరుణ్, ద డీన్ ఆఫ్ డేటా సైన్స్ ఫర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్. మొదలు పెట్టే ముందు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే 12th సక్సెస్ఫుల్గా రాసి పాస్ అయ్యారో అండ్ ఆల్సో యువర్ పేరెంట్స్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏదైతే మీరు తీసుకోబోతున్నారో అది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లాంగ్కి. ఈ టైంలో మీకు ఒక రెగ్యులర్ కన్ఫ్యూజన్ ఉండుంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి కోర్స్ తీసుకుంటే దాని బెనిఫిట్ ఎలా ఉంటుంది మీకు అని. ఇది అందరికీ చాలా రెగ్యులర్. దీన్ని కొంచెం సాల్వ్ చేయడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. డేటా సైన్స్ అనే వర్డ్ ఈ పాటికి మీరు అందరూ వినే ఉంటారు. ఇదేం కొత్త వర్డ్ కాదు. ఒకప్పుడు అందరికీ తెలిసిందే. అకౌంటింగ్ అన్నా లేకపోతే ఏదైనా రాయాలన్నా ఏదైనా స్టోర్ చేయాలన్నా మనం బుక్లు, లెడ్జర్లు, రిసీట్స్ లేకపోతే బిల్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ ఈ కాలంలో మీరు ఎక్కడ చూసినా ఏది జరుగుతున్నా అన్ని డేటా త్రూనే జరుగుతున్నాయి. మీరు ఒక చిన్న షాప్లో ఒక చిన్న ప్రోడక్ట్ కొన్నా లేకపోతే ఒక చాలా పెద్ద మాల్కి వెళ్ళి మీరు ఒక చాలా పెద్ద ఐటెం కొన్నా ఇవన్నీ కూడా ఎక్కడో అక్కడ సేవ్ అయి ఉంటున్నాయి. ఇవాల్టి జనరేషన్ మనకి తెలుసున్నట్టు డేటా లేకపోతే మనం ఒక అడుగు వేయలేము. మీరు వాడే చిన్న మెసేజ్ అనుకోండి, లేకపోతే మీరు చూసే మూవీ అనుకోండి, ఈవెన్ ద లేటెస్ట్ ఫీల్డ్స్ మీరు ఏది మాట్లాడినా కూడా అన్ని రంగాల్లో డేటా సైన్స్ లేకుండా మనం ఒక్క అడుగు వేయలేము అని చెప్పడం ఇంపాసిబుల్ కాదు. సో ఇప్పుడు ఫస్ట్లీ మీకు చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. డేటా సైన్స్ అంటే ఏంటి, అసలు ఇది నేను చేయగలనా, డేటా సైన్స్ వాళ్ళకి జాబ్స్ ఎలా ఉంటాయి, డేటా సైన్స్ చేసిన వాళ్ళకి హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, మన శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ దీనికి నేను జాయిన్ అవుతే నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా చేయాలనే చాలా క్వశ్చన్స్ ప్రతి ఒక్క 11th 12th కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ అర్థం చేసుకుంటూ మీ ఫ్యూచర్కి ఇది తీసుకుంటే ఎలా పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. ఫస్ట్లీ డేటా సైన్స్ అంటే ఏంటి? నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇవాల్టి జనరేషన్లో కంప్లీట్గా మనం ఒక పేపర్ ట్రాన్సాక్షన్ అనేది అవాయిడ్ చేసేసాం. మీరు వాడుతున్న లేటెస్ట్ అప్లికేషన్స్ ఏమైనా అవనివ్వండి, యూట్యూబ్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, మీరు వాడుతున్న ల్యాప్టాప్, మొబైల్స్, కార్స్, ఫ్రిడ్జెస్, టీవీస్ ఇవన్నీ కూడా స్మార్ట్ అయిపోయాయి. అన్నింట్లోనూ డేటా సైన్స్ లేకుండా లేదు. సో దీనికి సంబంధించి మనకి ఆపర్చునిటీస్ ఏముంటాయి, దీనికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఉందా, ఉంటే ఎలాంటివి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ ఆపర్చునిటీస్. మీరు గవర్నమెంట్ జాబ్స్ చూసినా ప్రైవేట్ జాబ్స్ చూసినా డేటా సైన్స్లో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్ కుడ్ బి అ డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా అనలిటిక్స్, ఇలాగా మనకి చాలా బ్రాంచెస్లో చాలా కంపెనీల్లో వివిధ రకాల్లో మనకి డేటా సైన్స్ కొత్తగా వస్తూనే ఉంది. ఇప్పుడు మరి దీనికి మనం డేటా సైన్స్ చేయాలంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది కూడా మీకు ఒక డౌట్ ఉండుండొచ్చు. డేటా సైన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాస్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అంటే మీరు మాస్టర్స్ ఇన్ డేటా సైన్సే కాకుండా మీకు ఎంఎస్ ఆపర్చునిటీస్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటాయి, అండ్ మీరు ఉత్తి డేటా సైన్సే కాదు, మీరు డేటా సైన్స్లో ఇంకేమైనా స్పెషలైజేషన్ చేయాలన్నా చేయొచ్చు. మీరు ఇంకొక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి వెళ్ళి నేను అందులో ఎక్స్పర్ట్ అవుతా అన్నా కూడా మనకి ఎదిగే ఆపర్చునిటీస్ డేటా సైన్స్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబబ్లీ మీకు ఉండుండొచ్చు, అసలు నేను ఎలిజిబులా కాదా? యాజ్ అ స్టూడెంట్ మీరు చేసిన బ్రాంచ్కి డేటా సైన్స్కి మీరు రాగలరా లేదా? డేటా సైన్స్ చేయడానికి మీరేం ఒక డిఫరెంట్ బ్రాంచ్ నుంచి రావాల్సిన అవసరం లేదు. నార్మల్ మ్యాథమెటిక్స్ మీద కొంచెం అవగాహన, ఆర్ ప్రాబబ్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నింటి మీద కొంచెం అవగాహన ఉంది. సో బ్రాంచెస్ లైక్ ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ వాళ్ళకి కూడా డేటా సైన్స్ ఇప్పుడు ఓపెన్ చేయడం అంటూ జరిగింది, రైట్? సో ఇప్పుడు మనం ఆపర్చునిటీస్ మాట్లాడుకున్నాం, మీ హయ్యర్ శాలరీస్, మీ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం, మీరు నెక్స్ట్ ఎలాంటి జాబ్స్కి ఎలిజిబుల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన కాలేజ్లో జాయిన్ అవుతే ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఆదిత్యలో మనకి డేటా సైన్స్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అది థియరిటికల్గా అవనివ్వండి లేకపోతే ప్రాక్టికల్గా అవనివ్వండి. ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఇందులో మనకి కోడింగ్, ఇండస్ట్రియల్ విజిట్స్, హ్యాకథాన్స్, రెగ్యులర్గా వర్క్షాప్స్, ప్లేస్మెంట్ డ్రైవ్స్,
ట్రైనింగ్ ఫర్ ప్లేస్మెంట్ డ్రైవ్స్, కాంపిటీషన్స్, ఇలాంటివి ఎన్నెన్నో మేము పెడుతున్నాం. దేనికి అంటే స్టూడెంట్ ఎప్పుడైతే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఉద్యోగంలోకి వెళ్ళి బయట రియల్ వరల్డ్ని ఫేస్ చేస్తాడో ఆ స్టూడెంట్ ఒక ఇంజనీర్తో ఆర్ ఒక డిఫరెంట్ బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళతో ఈక్వల్గా కాంపీట్ చేయగలగాలి అనే ఒక ఆలోచనలో. ఇప్పుడు దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏముంటాయి, డేటా సైన్స్లో మీకు ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి అనే ఒక క్వశ్చన్ మీకు డెఫినెట్గా ఉండుంటుంది. డేటా సైన్స్లో రైట్ ఫ్రమ్ బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి పైథన్, జావా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఆర్, టాబ్లూ, కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్. ఇవన్నీ కూడా మనం వాడి ఇవన్నీ చదువుకుంటూ ఇవన్నిటి మీద అవగాహన పెంచుకుంటూ ఇవి కానీ మీరు రియల్ టైమ్ సినారియోలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ అవుతాయి అనేది మేము ఫస్ట్ ఇయర్ నుంచే ఒక స్టూడెంట్కి నేర్పించడం అనేది జరుగుతుంది. ఆల్సో ఇండస్ట్రియల్ విజిట్స్ ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్స్ గ్రోత్. ఇండస్ట్రియల్ విజిట్ అంటే మేము స్టూడెంట్స్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్కు, డిఫరెంట్ ఆఫీసెస్, డిఫరెంట్ వర్క్ ప్లేసెస్కి తీసుకెళ్తాం. దేనికి అంటే ఒక స్టూడెంట్కి ఒక ఓవరాల్ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ రావడం కోసం. అండ్ ఇది ఆదిత్య స్పెషాలిటీ. సో ఇప్పుడు ఐ హోప్ విత్ దిస్ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. డేటా సైన్స్ ఏంటి, అది చేస్తే మీకు ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మీరు ఎలా లైఫ్లో పైకి వెళ్ళగలరు అని. అండ్ ఇవన్నీ చేస్తూ ఆదిత్య ప్లేస్మెంట్ గురించి నేను మీకు సెపరేట్గా చెప్పక్కర్లే. వి ఆల్రెడీ నో దట్ ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్. ఆదిత్య ఈజ్ అ సినానిమ్ ఆఫ్ ప్లేస్మెంట్స్. సో ఐ హోప్ విత్ దిస్ నేను మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ బెస్ట్ లక్. థ్యాంక్ యూ.